రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనములని మనము చదువుకుందాము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై యుండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూచినట్లయితే ఈ స్త్రీ లేదా ఈ కుటుంబంలో మరి ఒక నిరాశని మనము చూడగలుగుతాం. ఏం చూస్తున్నామమ్మా? ఒక నిరాశని మనము చూస్తున్నాం. మొర పెడుతుందంట, ఎలీషా దగ్గరికి వచ్చి మొర పెడుతుంది. షీ క్రైడ్ అవుట్ టు ఎలీషా అని ఉంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే. అంటే తను ఒక నిరాశ కలిగి ఉంది. అదే విధముగా ఈ కుటుంబంలో ఒక మరణం ఉంది. నిరాశ మరణమే కాకుండా అప్పుల సమస్య ఒకటి ఇక్కడ ఉండడం మనము చూస్తున్నాం. ఏమేమి ఉన్నాయి? నిరాశ ఉంది, ఒక మరణ వార్త ఉంది, అలాగే అప్పుల సమస్యతో వీళ్ళు ఇక్కడ బాధపడడం మనము చూస్తాం. ఈ 3 ఉన్నప్పటికీ ఈ స్త్రీ దేవుని వైపు చూస్తుంది. ఎవరి వైపు చూడాలి? మనం అందరము దేవుని వైపు చూచే వారముగా మనము ఉండాలి. అనేకులు ఈ రోజుల్లో సమస్య వచ్చిన వెంటనే లేదా ఏదన్నా మరణము చూచిన వెంటనే ఏమంటున్నారు? మీ జీవితంలో దేవుడు ఏం కార్యం చేశాడు, లేక మరణము మీకే ఎందుకు వచ్చింది, శ్రమ మీకే ఎందుకు వచ్చింది, కష్టము మీకే ఎందుకు వచ్చింది, అప్పుల సమస్యతో మీరు మాత్రమే ఎందుకు బాధపడుతున్నారు అని ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. కష్టము శ్రమ ఏదైనా వచ్చిందంటే దేవుడు మా జీవితంలో ఏ కార్యము చేయలేదని విడిచిపెట్టేవారు చాలామందిని మనము చూస్తాం. మమ్మల్ని కూడా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మాకే ఎందుకు ఈ శ్రమ, మాకే ఎందుకు ఈ కష్టం, ఈ లోయ వంటి శ్రమ మా జీవితంలోనే ఎందుకు? ఈ స్త్రీ జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక నిరాశతో తను ఉంది. మరి దేవునికి మొర పెడుతుంది. ప్రవక్త అయిన ఎలీషా ద్వారా దేవుడు కార్యము చేస్తాడని తను నమ్మి విశ్వసించి దేవుని వైపు తను చూడడం మనము చూస్తున్నాం. ఇక్కడ మరణము మనకి కనబడుతుంది. ఈ కుటుంబంలో మరణాన్ని మనము చూస్తున్నాం. భర్త మరణించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఈ అప్పుల వారు తన దగ్గరికి రావడం మనము చూస్తాం. అప్పుల సమస్యతో వారు అక్కడ బాధపడుచున్నారు. మరి భర్త చనిపోయాక ఈ అప్పుల నుంచి మరి ఈ అప్పుల సమస్య నేను ఎలా తీర్చాలి, ఈ అప్పుల వారికి నేను ఏమని సమాధానము చెప్పాలి, నా పరిస్థితి ఏంటి అని బంధువుల దగ్గరికి తాను వెళ్ళలేదు, లోకుల దగ్గరికి తాను వెళ్ళలేదు. అయ్యో నాకు ఏంటి ఈ శ్రమ అని కూర్చుని ఒక మూలన తను ఏడవడం లేదు. ఎక్కడికి వెళ్ళిందంట? నిరాశ ఉన్న, మరణం ఉన్న, అప్పుల సమస్యలున్న దేవుని వైపు తాను చూస్తుంది. ప్రవక్త వైపు తాను చూస్తుంది. ఆ కార్యం ఎలా జరుగుతుందో తనకి తెలియదు. ఏమి చేస్తుందో మరి తన పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో తాను ఉండడం మనం చూస్తాం. కానీ తను ఎవరి వైపు చూస్తుంది?
ఎలీషా వైపు చూస్తుంది. మొదటి వచనం, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గల వాడయ్యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఏంటంట? ఎలీషాకు మొరపెడుతుంది. శ్రమలు అనేవి, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో మనము చూస్తున్నాం. కానీ ఆ సమయంలో మనము దేవుని వైపు చూస్తున్నామా లేదా లోకము వైపు మనము చూస్తున్నామా? దేవుని వైపు చూచే వారముగా మనము ఉండాలి.